జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభం తెలియజేస్తున్నాను. ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదివేటప్పుడు, మరియు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని రాయబడింది. నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎప్పుడు కన్నాడు? నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నప్పుడు దీన్ని పలు విధాలుగా అపార్థం చేసుకుంటున్నారు ప్రస్తుత క్రైస్తవ్యంలో ఉన్నవారు. అయితే ఈ విషయాన్ని అపోస్తలులు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఆపాదించి ఈ విషయం నెరవేరిందో గుర్తు చేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో 30 నుంచి మనం చదివేటప్పుడు, మీరు నజరేయుడగు యేసును సిలువ వేసి చంపించారు, అయితే దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపి మన పితరులు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరియు నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్న లేఖనాన్ని ఎత్తి పౌలు గారు ఇక్కడ మాట్లాడడం మనం గమనిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయంలో, మరియు నేను ఆయనకు తండ్రినైందుననియు ఆ దూతలలో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పినా అని రాయబడి ఉంది. తండ్రినైందును, నీవు నా కుమారుడువు, నేను నీకు తండ్రి అయిందును. ఇది దావీదునకు చేయబడినటువంటి వాగ్దానం. ఇది సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11 నుంచి మనం చదివేటప్పుడు ఇది దావీదు గారికి చేయబడినటువంటి వాగ్దానంగా మనకు కనబడుతుంది. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. అందుకే నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నప్పుడు అది మృతుల పునరుద్ధానాన్ని సూచిస్తుంది. అది మృతుల్లో నుంచి యేసుక్రీస్తు వారిని తిరిగి లేపుట ద్వారా ఈ వాగ్దానమును దేవుడు నెరవేరుస్తున్నాడు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏమని తెలియజేస్తున్నాడంటే, 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ఏమంటున్నాడు అంటే, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన నిరూపింపబడెను అని రాయబడింది. కాబట్టి నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నప్పుడు మృతుల పునరుద్ధానాన్ని సూచిస్తుంది. అది ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ దాన్ని పరలోకంలో పుట్టాడని, లేకుంటే మరియ గర్భంలో పుట్టినప్పుడు ఇంకో సందర్భంలో మనం ఆపాదించడానికి వీల్లేదు. ఆయన మృతుల్లో నుంచి లేపిన సందర్భాన్ని గురించి ఈ మాట తెలియజేస్తుంది. నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే అది ఏ రోజు అని అంటే ఆయనను మృతుల్లో నుంచి లేపిన సంగతిని గురించి తెలియజేస్తున్నాడు. ఓకే, ఈ విషయాన్ని గ్రహించారని భావిస్తున్నాను. మీకు ఏదైనా దీనిపైన సందేహం ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.